Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు ఎమ్మెల్సీ కవితా గారిపై మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిజంగా మా పార్టీ అంతర్గత విషయాలు నీకు అవసరం లేదన్న విషయాన్ని ఇట్లా నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఫస్ట్ నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ పార్టీ అంతర్గత విషయాలు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకో, కానీ మా పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి అంతర్గత విషయాలు మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ఇంకొక విషయాన్ని మహేష్ కుమార్ గారు నిజంగా నేను చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. మరి కళ్ళుండి ఇట్లా నువ్వు కవితక్క ఏడా బీసీ ఉద్యమాలు చేసిందని అంటున్నావు అంటే నిజంగా సిగ్గుచేటు. కళ్ళుండి చూడలేకపోతున్నావు. మరి మా గవర్నమెంట్ అయితే కనీసము మరి కంటివేలు కార్యక్రమంలో అద్దాలు ఇచ్చాం. మరి మీ గవర్నమెంట్ అవి ఇట్లా లేవు కాబట్టి ఆ అవకాశం ఇట్లా మీకు లేకుండా పోయినా నిజంగా చాలా చింతిస్తున్నాం. మరి ముఖ్యంగా నిజంగా మరి ఒకసారి మరి ఇందిరా పార్కు ధర్నా చౌక్కి వెళ్ళి మరి అడుగు, కవిత గారు ధర్నాలు చేసిర్రా, బీసీ ఉద్యమాలు చేసిర్రా లేదా అని. మరి అదేవిధంగా మరి ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లకు పోయి అడుగు, మరి బీసీ ఉద్యమాలు చేసిందా, కవితమ్మ పాత్ర ఉందా లేదా అని చెప్పేసి. ఆ మాత్రం తెలియలేనివి నిజంగా పిసిసి అధ్యక్షుడైన నిజంగా బాధపడుతుంది. ఒక బీసీ బిడ్డగా నీ మీద అంతో ఎంతో గౌరవం ఉండే, కానీ ఆ గౌరవాన్ని ఇట్లా నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు మేము అనుకుంటున్న ఒక విషయాన్ని నువ్వు రాత్రి అనుకుంటున్నప్పుడు పొద్దుగా లేచి ఈ కవితను ఎట్లా తిట్టాలి, కవిత గారిని ఎట్లా తిట్టాలి ఏమనాలి అన్న ఒకే ఒక ఆలోచనతో పండును అనిపిస్తుంది. రోజు పొద్దున్న లేస్తే నువ్వు కవిత గారి మీద కామెంట్స్ తప్ప నీకు వేరే పని ఉన్నట్లేదు. నిజంగా నువ్వు నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించు. కామారెడ్డి డిక్లరేషన్ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కవిత గారు కాదా? మరి ఆ రోజు శాసన మండలిలో ప్రస్తావించిన వ్యక్తి కవిత గారు కాదా? మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన వ్యక్తి బీసీల మీద కవిత గారు కాదా? మొన్నటికి మొన్న మరి ఢిల్లీలో ప్రెస్ మీట్ చేసి మీ రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించిన వ్యక్తి కవిత గారు కాదా? ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడుతుండో ఏమో అర్థం కావట్లేదు. తెలిసి అయితే ఎవరో పేపర్ ఇచ్చిండు, ఆ పేపర్ చదివితే ఒక రకం వేసిండు, పేపర్ పక్క పెట్టి ఇంకోటి చదువుతున్నాడు. పేపర్ పక్క పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? కవిత గారు ఎప్పుడు బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిరు అన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు నువ్వు అప్పుడు ఎమ్మెల్సీ కాలే, ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు నువ్వు పిసిసి అధ్యక్షుడు కాలే. కవితమ్మ 2023 ఆగస్టు మాసంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడే బీసీల కోసం మాట్లాడింది. తర్వాత మీ గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ అయినాక ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చేసి తెలంగాణ కామా డిక్లరేషన్ కావాలని చెప్పేసి, పూలే విగ్రహం కావాలని చెప్పిన మాట మర్చిపోయినవా? హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? నల్గొండ రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? వికారాబాద్ రౌండ్ టేబుల్ మర్చిపోయినవా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు సమావేశాలు చేసింది. ఆనాడు జైలు పోకముందుకే అన్నాడు కదా, సరే జైలు అంటావుదా, ఆ జైలు పోకముందుకే ఇవన్నీ వివరణగా బీసీలకు న్యాయం చేయాలని మాట్లాడింది. అవన్నీ మర్చిపోయినావు, స్క్రిప్ట్ రాసిలే కాబట్టి మర్చిపోయినావు. ఇంకోటి మాట్లాడుతున్నా, దయ్యాలు ఏదో అంటున్నారు. దయ్యాలు అనేటివి వాస్తవ పరిస్థితిలో ఏ పార్టీకైనా, నీ పార్టీలో మాట్లాడిన కోమటి వెంకరెడ్డి ఏం మాట్లాడిండు, కోమటి రాజగోపాల్ ఏం మాట్లాడిండు, అదేవిధంగా మీ జగ్గాడు ఏం మాట్లాడిండు, కూడకో మాట విహెచ్ గారు ఏం మాట్లాడిండు, నీ ఎమ్మెల్సీ గారు మళ్ళనే మాట్లాడిండు. ఇవన్నీ మర్చిపోయినావా? ఉంటూనే ఉంటాయి, పార్టీ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి, మాట్లాడుకుంటాం. నీకెందుకు కదా ఉబలాట? అది పోయింది. ఇంకోటి ఏమంటున్నావు? బీసీలకు రంగులు పూసుకుంటున్నావు. రంగులు పూసుకుని మేం కాదు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనే మాట్లాడుతుండు. నా రంగు చదువుకునే రంగు బీజేపీ, స్కూల్ పోయింది నేను టీడీపీ, ఉద్యోగం చేసేది కాంగ్రెస్. ఎవరు రంగులు ఎవరు అర్థమైతే లేదా? 3 రంగులు మార్చిన నీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నీ పార్టీ ఉన్నాడు. ఫస్ట్ గుర్తు చేసుకో. రంగులు మార్చలను బీసీ ఉద్యమం ఎస్ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మీకు సోయి ఉంది. అసలు 3 బిల్లు పెట్టమని చెప్పింది ఎవరండి? విద్యా ఉద్యోగ బిల్లు పెట్టమని చెప్పింది ఎవరండి? కవిత గారే కానీ, మేమే కదా యూపీఎఫ్ నాయకులు మేమే కదండి. మరి 2 బిల్లు పెట్టించిన మాట వాస్తవం కదా. మరి బీసీ రాజకీయంగా అవకాశం కల్పించమని చెప్పినాం. విద్యా ఉద్యోగ బిల్లు కట్టబడినాం. మా సోయి మర్చిపోయినావా? లెక్కల్లో కూడా బీసీ లెక్కలు తప్పని చెప్పిన మాట కాదా? అదేవిధంగా డెడికేషన్ కమిషన్ కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు చెప్పలే మాట కాదా? ఇప్పటికి కూడా చెప్తున్నా,
కెవిటేసి రాజకీయంగా బీసీలకు న్యాయం జరగాలన్న విషయాన్ని కూడా కవిత గారు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఆ రోజు అసెంబ్లీలో కూడా కానీ తూతూ మంత్రంగా మీరేదో పదవి కాపాడుకోవడం చేసినాం. ఇంకోటి చెప్తున్నా, కవిత గారి భిక్ష వల్లనే తెలంగాణ బీసీల ఉద్యమం వల్ల, బీసీ సమాజం వల్ల, ఉద్యమ నిర్మాణం వల్లనే నీకు ఆ భిక్ష వచ్చింది, ఆ పదవి, పిసిసి పదవి. ఎందుకు వచ్చింది తెలుసు కదా? ఓన్లీ బీసీ అనే కాన్సెప్ట్ మీద, తెలంగాణ రాష్ట్రంలో బీసీల కాన్సెప్ట్ కోసం నీకు వచ్చిన పదవి. ఇంకోటి మాట్లాడుతున్నా, నువ్వు చేయలే. 100 రోజుల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కామన్ డిక్లరేషన్ చెప్పినట్టుగా 100 రోజులు చేసి ఉంటే నువ్వు ఇచ్చినట్లు లెక్క. 100 రోజులు కాదు, ముళ్ళు పెట్టి బర్రెని వచ్చి ఒడుస్తుంటే నీకు సోయొచ్చి 18 నెలల తర్వాత ఇంకా కూడా అవకాశం రాకుండా మా బీసీలను తెల్లంగా చేసుకుంటే ఓర్వకుండా పదవులు రాజకీయంగా ఇస్తే మేము ఏడా ముందు పోతామని భయపడి ఇంకా కూడా ఓర్వంతరంతో మాకు అధికారం దూరం చేసినావు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అవాకు చవాకులు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. లేకపోతే 1,00,000 డప్పులతో సావు డప్పు కొట్టేది కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇదే విధంగా మీరు దూడం చేయమని బరిందరవాడ వేసి మరి ఆర్డినెన్స్ చేస్తుకుంటూ కోర్టు కేసుకు పంపిస్తే కూడా మేము చెప్తున్నాం, అలాంటి వ్యక్తుల ఇంటికాడ కూడా 1,00,000 డప్పులతో మరి సావు డప్పు కొట్టేది మన గ్యారంటీ. ఖబర్దార్ మహేష్ గౌడ్ కుమార్ గారు మరోసారి జాగ్రత్తగా మాట్లాడి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 70-80 కుల సంఘాలతో సమూహంతో ఆమె కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం, అది మర్చిపోదు మిత్రమా. మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షునికి, మరి రాహుల్ గాంధీ గారు మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, మరి రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి పోయేసి ఢిల్లీ ఏం మాట్లాడిందండి? అది రాజకీయ ఫాల్స్ కేసు, రాజకీయ ఆరోపణతో పెట్టిన కేసు, అది కేసే కాదు, అది లిక్కర్ కేసే కాదు అని చెప్పిన విషయం మర్చిపోయిందా? వాళ్ళ నాయకుడే కదా. పోయి మరి రాహుల్ గాంధీ మళ్ళీ పోయి ఆ పేపర్ మీద రాసుకొచ్చుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, మరి అలా గవాయ్ అనేటువంటి వ్యక్తి మరి దేశంలోని అత్యుత్తమ న్యాయమూర్తి, ఆయన మొన్న కూడా చెప్పిండు, ఒక మహిళని నిరుపయోగంగా ఎలాంటి ఆధారం లేకుండా అన్ని రోజుల్లో జైలు పెట్టడం తప్పు కాబట్టే బెయిల్ ఇచ్చిందని చెప్తున్నాడు. మరి వాస్తవానికి కూడా మనకు కూడా కొంత ఉండాలని నా అభిప్రాయం. మరొకసారి మాట్లాడుతున్నాం మిత్రమా, అట్లా మాట్లాడడం చాలా నేరోపం. ఎందుకంటే కేసుల కోసం కుంభకోణాలు పోతే భూమి నుంచి ఆకాశం దాకా కుంభకోణాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోకండి.